నారాయణం నమస్కృత్య శంకరం చ జగద్గురు ఉత్తానవత యోగీశం మౌనస్వామిగా వాచ్యం. భావాతిరేకం వల్ల భావోద్రేకం వల్ల శశిభూషణ్ మాట్లాడలేకపోతున్నారు. కంఠం గద్గదం అవుతున్నది, వెంట వెంట ఆశ్చర్యంగా అవుతుంది. అయితే ఇంతమంది మీరందరూ వచ్చి ఇలా జరిగేసరికి ఆ ఆనంద పారవశ్యాన్ని తట్టుకోలేకపోతున్నాడు ఆయన. చాలా సంతోషంగా ఉంది. ఒకటి ఆయన చెప్పినట్టుగా ప్రధానమైన ఏంటంటే శంకర సంప్రదాయంలో ఒక విశేషం ఉంది. ఇంతవరకు అమెరికా ఖండానికి శంకర పీఠాధిపతులు రావటం అనేటువంటిది 130 సంవత్సరాల క్రింద పూరీ శంకరాచార్యులు వచ్చారు. అంటే మహావతార్ బాబా సంప్రదాయంలో శిష్యుడైనటువంటి పరమహంస యోగానంద ఆయన పూరీ శంకరాచార్యుల వారిని తీసుకొచ్చారు. శంకర పీఠాధిపతులు మామూలుగా రావటం ఉండవు, ఆ తర్వాత రావటం ఇప్పుడే. అలా శంకర సంప్రదాయంలో మరొక ప్రధానమైనటువంటి విశేషం ఏంటంటే ఇప్పుడు ఆయన చెప్పారు, భారతదేశంలో స్త్రీలకు సన్యాసం ఇవ్వటం అనేటువంటిది రామకృష్ణ మిషన్ వాళ్ళు, చిన్మయ మిషన్, ఇంకా ఇతర సంప్రదాయాల వాళ్ళు ప్రారంభం చేశారు. కానీ శంకర సంప్రదాయంలో శక్తిపీఠాన్ని స్త్రీల కోసం స్థాపించి దానికి మొట్టమొదటి పీఠాధీశ్వరిగా ఏర్పాటు చేయబడినటువంటిది మాతాజీ రమ్యానంద భారతీ స్వామి. ఆమె తగిన వ్యక్తిగా భావించి ఆమెను పీఠాధీశ్వరిగా నియమించడం జరిగింది. అంటే ఇంట్లో విశేషం ఏమిటి అంటే ఆమె చిన్నతనంలోనే మెడికల్ ఎడ్యుకేషన్ చదివి మెడికల్ ఆఫీసర్గా ఉన్నటువంటిది. ఆయన గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో చదివి మెడికల్ ఆఫీసర్గా ఉన్నది. వైరాగ్యం కలిగి ఈ స్థితికి చేరుకోవడం చాలా అద్భుతమైనటువంటి విశేషం. ఇదంతా కూడా ఆమె ప్రణాళిక, ఆమె ఆలోచన నటమనేది శశిభూషణ్ చెప్పాడు. చాలా సుసత్యమైనటువంటి అంశం. అందువల్ల ఇక్కడ 2 సంప్రదాయాలు, 2 పద్ధతులు కనిపిస్తున్నాయి. ఒకటి, శంకరాచార్యుల వారి విగ్రహం రావాలి, ప్రపంచంలో ఎక్కడా ఇంత విగ్రహం లేదు, ఇది ఒక అపూర్వమైనటువంటి సంఘటన దేశ చరిత్రలో, ప్రపంచ చరిత్రలో. ఇక్కడ 108 అడుగులు శంకరాచార్యుల విగ్రహం రావాలి అని అంటే వస్తే మీరంతా దాన్ని వచ్చేట్టు చేస్తే మీ అందరికీ ఎంత గర్వకారణం, సమస్త భారతదేశానికి కూడా ఎంతో గర్వకారణమైనటువంటి అంశం. దానికి రూపకల్పన చేసినటువంటి వ్యక్తి మాతాజీ. ఇక్కడ దశమా విద్యలు కాళీ ప్రధాన దేవతగా, మిగిలిన విద్యలన్నింటికీ కూడాను ఇక్కడ ఆలయ నిర్మాణం జరుగుతున్నది అని అంటే ఇది కూడా ఒక అద్భుతమైన అపూర్వమైన సన్నివేశం. కాళీదేవి మీ ఇంటికి ఎన్నుకోవడం జరిగింది అని అంటే ఆమెలోకి చాలాసార్లు కాళీదేవి రావడం జరిగింది. ఒకసారి కాలిఫోర్నియాలో అందులో కాళీదేవి వస్తే నేను జనం కూర్చోనున్నారు, వచ్చిందో లేదెవరికి తెలియదు, వచ్చిందని నేను అన్నాను. అమ్మవారు, అమ్మ నువ్వు వచ్చావో లేదో జనం కొందరు సందేహిస్తున్నారు, దీనికి ఏదైనా నిరూపణ చూపించు అన్నాను నేను. అయితే అమ్మవారి పటం ఎదురుగా ఉన్నది, ఆమెను అక్కడి నుంచి తీసుకోమన్నాను. ఆమె విగ్రహంలో నుంచి రత్న స్థగితమైన సువర్ణ కర్ణకుండలాలు గాలిలో నుంచి ఎలా తేల్చి నా చేతిలో పెట్టినా అనిపించాను. అలాగే సువర్ణ కంకణాలు వచ్చినాయి. అటువంటి అద్భుతమైన కాళీదేవి యొక్క అనుగ్రహానికి సూచనగా ఆమె ఈనాడు కాళీదేవిగా ప్రతీకగా ఉన్నది. కాళీదేవి మందిరం ఇక్కడ రాబోతూ ఉన్నది. మీరందరూ వచ్చి కాళీదేవిని సేవించుకోవచ్చు, దశమహావిద్యలను సేవించుకోవచ్చు. సువాసిని పూజ జరిగింది ఇక్కడ. సువాసిని అర్చన ప్రీత, ఇంతమంది సువాసినులు ఇక్కడ అర్చించబడ్డారు అని అంటే లలితాదేవి సంతోషించి అవతరించకుండా ఎలా ఉంటుంది? తప్పకుండా మీరు ప్రతి ఒక్క వ్యక్తిలోనూ లలితాదేవి అవతరించింది. ఒక భావ తరంగితంగా, శక్తి తరంగితంగా ఈ శక్తి తరంగాలలో మీరందరూ కూడా ఇక్కడ ఒక దివ్యమైన నిర్మాణం, రూపకల్పన జరగడానికి కల్పించండి. పరమేశ్వర సంకల్పం అందరికీ శుభంగా. నారాయణ నారాయణ. మాతాజీ కూడా 2 నిమిషాలు.